ఈ దిన వాక్య ధ్యానాంశం అద్భుతమైన కోరిక. యేసుక్రీస్తుకు గల 12 మంది శిష్యులలో పేతురు, యోహాను మరియు యాకోబు అను ఈ ముగ్గురు బహు ప్రాముఖ్యమైన వారు. పేతురు చాలా పెద్దవాడు, యోహాను చాలా చిన్నవాడు. యాకోబు యోహాను యొక్క అన్నయ్య. యేసుక్రీస్తు ఎందుకు వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తాం. యేసుక్రీస్తు తన శిష్యులతో కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఈ ముగ్గురిని మాత్రము తాను ప్రార్థన చేసే స్థలానికి అతి సమీపముగా తీసుకుని వెళ్ళేవాడు. అనగా ఈ ముగ్గురు యేసుక్రీస్తుకు బహు సన్నిహితులు. ఒకానొక సమయములో ఆ యాకోబు, యోహానులు జెబెదయి కుమారులు తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నేనేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులు ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపును కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెడులోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. మత్తయి సువార్త 20 అధ్యాయము 20-22 వచనాలు కనబడుతుంది. సాధారణంగా ఈ లోకములో ఉండే తల్లులు, తండ్రులు వారి పిల్లల ఎడల కలిగి ఉండే కోరికలు, ఉద్దేశాలు లోకానుసారముగాను, లోకములో ఉన్న స్థితిని, ఉన్నత అధికారాన్ని ఆశించే విధముగాను ఉంటాయి. మా అబ్బాయి ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ కావాలనో, మా అమ్మాయి డాక్టర్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనో వారు కోరుకుంటారు. కానీ యాకోబు, యోహానుల తల్లి ఓ అద్భుతమైన ఆత్మీయురాలు, ఓ ప్రత్యేకమైన తల్లి. తాను యేసు దగ్గరకు వచ్చి ఈ లోక సంబంధమైన ఉన్నత స్థితిని లేదా అధికారాన్ని తన పిల్లలకు దయచేయమని కోరకుండా, నా పిల్లలు పరలోకములో గొప్పవాళ్ళు కావాలనే తలంపు, దేవుని దృష్టిలో శ్రేష్టమైన వారై ఉండాలనే తలంపు నిజముగా ఎంతో ఉన్నతమైన కోరిక. ప్రియ సహోదరి, సహోదరుడా, మీ బిడ్డల ఎడల మీకున్న ఆలోచనలు, కోరికలు ఏమిటి? వారి భవిష్యత్తును గూర్చిన ప్రణాళిక ఏమిటి? ఐఏఎస్, ఐపీఎస్ లేదా డాక్టర్ కావాలని కోరుకోవటం తప్పు కాదు, కానీ ఒకటి మాత్రం మర్చిపోవద్దు. ఈ లోకము మనకు శాశ్వతం కాదు. శాశ్వతమైనది పరలోకం. ఆ పరలోకములో మనము పొందుకునే అధికారం, హోదా, కలిగి ఉండే స్థితిగతులు శాశ్వతమైనవి. కావున ఈ లోక సంబంధమైన ఉన్నత స్థితిగతుల కంటే పరలోకములో ఉన్న స్థితిని ఆశించి దేవుని యొద్ద మనవి చేయటం ఎంతైనా ఆశీర్వాదం. పైవాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే కేవలం తల్లి మాత్రమే అడిగినట్టుగా లేదు, కానీ యాకోబు, యోహాను కూడా అదే కోరిక కోరినట్టుగా చూడవచ్చు. వీరు కూడా లోక సంబంధమైన స్థితిని ఆశించకుండా, ప్రభువా, మా అమ్మ కోరుతున్నట్టుగా మాకు కూడా అదే కోరిక ఉంది. నీ రాజ్యములో నీ ప్రక్కనే కూర్చోవాలని ఆశపడుతున్నాము. ఈ లోకములో మేము ఏమైపోయినా పర్వాలేదు, కానీ పరలోకములో మాత్రం నీతోనే, నీ ప్రక్కనే ఉండాలయ్యా అని కోరుకున్నారు. ఎంత అద్భుతమైన కోరిక! ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీ కోరిక ఏమిటి? ఏమి కావాలని కోరుకుంటున్నావు? నీ బిడ్డలు ఏమి కావాలని ఆశిస్తున్నావు? దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.